మరి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా కొన్ని రోజుల్లోనే అయిపోతుంది. కంటెస్టెంట్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వీక్ ఇంకా 2 వీక్స్ ఉంటుంది గట్టికి కొడితే. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను? ఆల్వేస్ నిఖిల్. నిఖిల్. వై ఎందుకు నిఖిల్? బాగా గేమ్ ప్లే ఆడతాడు. ఒకవేళ ఎదురు కష్టం వచ్చినా ఫేస్ చేస్తాడు ప్రాబ్లం. ఎందుకు నిఖిల్ అంటే ఎందుకు అంటే జస్ట్ అదొకటేనా? అందరి వరకు ఆడుతున్నాడా, సింగిల్గా ఆడుతున్నాడా, సెల్ఫీస్గా ఆడుతున్నాడా? సెల్ఫిష్గా ఆడట్లా, అవునా? గేమ్ పరంగా ఆడుతున్నాడు. సెల్ఫిష్ అంటే కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే నిఖిల్ అని మీరు అంటున్నారు, గౌతమ్ విన్ అయిపోతే? గెలుపు ఓటమి సాధ్యం అన్న. ఎవరైనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. గౌతమ్ విన్ అయితే బాగుంటుంది. అసలు ఉందా ఆ పొజిషన్ ఉందా గౌతమ్కి? గౌతమ్కి అంటే నాకు తెలిసి లేదన్న. ఇప్పుడు గెలుపు ఓటమి సాధ్యం, ఎవరైనా గెలవచ్చు. లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయిపోవచ్చు. అదే అశ్వత్థామ 3.2 అంటున్నారు, గట్టిగా ఆడుతున్నాడు, ఫైర్ ఇస్తున్నాడు, వైల్డ్ ఫైర్ ఇస్తున్నాడు అంటున్నారు. ఆటమే ఉందన్న, అందరూ ఆడతారు. ఇప్పుడు పరిగెత్తే ఆటలో అందరూ పరిగెత్తారు, అందులో గెలిచేది ఒక్కడేగా అన్న. అలాగే నిఖిల్. ఈ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? కొన్ని రోజులు అయిపోతుంది. ఈ సీజన్ 8 ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? నిఖిలే అన్న, యాజ్ యూజువల్. నిఖిల్. వై ఎందుకు నిఖిల్ విన్ అవుతారు? నిఖిల్ బాగానే ఆడతాడు గేమ్ ప్లే. టాస్క్లు ఇచ్చినా కాస్త స్ట్రెంత్ యూస్ చేసి ఆడతాడు. ఓకే, మరి గౌతమ్ నబీల్ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. నిఖిల్ ఆడినట్టు ఇవ్వట్లేదు కదా. ఓకే, మీరు అనుకున్నట్లే నిఖిల్ అన్నారు, కొంతమంది ఏమో గౌతమ్ అంటున్నారు. ఏదేమైనా గౌతమ్ విన్ అయిపోతే ఒకవేళ అవుతాడేమో. అయిపోతే ఎలా ఉంటుంది? ఛాన్స్ ఇవ్వడం అవ్వడానికి. ఒకవేళ అయిపోయాడు అనుకో గౌతమ్ విన్, ఏం చేస్తా, ఏం చేయలేదు. గెలుపు ఓటమి సాధ్యమే కానీ అయితే కమింగ్ టు మీరైతే ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? నిఖిలే. ఆల్వేస్ అంటే నిఖిల్ గేమ్ బాగా ఆడుతున్నాడా, గౌతమ్ ఎక్కువ బాగా ఆడుతున్నాడు కదా నిఖిల్ మీద అంటున్నారు కదా? అవును, ఈసారి ఆడుతున్నాడేమో, ఈ వీక్ ఆడతాడేమో చెప్పలేం. స్టార్టింగ్ మొత్తం నిఖిల్ బాగానే ఆడుకుంటూ వచ్చాడు కదా. ఈసారి కాస్త తగ్గాడేమో. అవినాష్ కూడా గట్టిగానే ఆడుతున్నారు కదా, కాంపిటీషన్ ఇస్తున్నారు కదా. వాళ్ళిద్దరి గేమ్ ఎలా అనిపించింది? వాళ్ళు ఆల్రెడీ ఇది మీడియాలో వచ్చిన వాళ్ళే కదా అన్న. వచ్చిన వాళ్ళే లాస్ట్ టైం సీజన్కి. ఇంకా వాళ్ళు రారు, మ్యాక్సిమం నిఖిలే వస్తాడు. గేమ్ ఎవరు ఉన్నారు టాప్ 3? నా ఇంటెన్షన్లోనా నిఖిల్, నబీల్, అది గౌతమ్. విష్ణుప్రియ సంగతి ఏంటి? వేస్ట్ అన్న. గై సిద్ధి కానీ అదేనప్పుడు ప్రేరణ సీరియల్ తరపు నుండి వచ్చారు కానీ సీరియల్లో యాక్ట్ చేసినట్టే చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆడట్లా వాళ్ళు. అదే అయితే గెలిపి ఎవరిది? నిఖిల్. ఎందుకు? గేమ్ ప్లే బాగా ఆడతాడన్న. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నాను. ఓకే, ఈ బిగ్ బాస్ సీజన్ 8 కొన్ని రోజులు అయిపోతుంది కదా, ఇంకా ఫ్యూ నెంబర్స్ ఉన్నారు కదా. సో ఈసారి అయితే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నబీల్. వై ఎందుకు నబీల్? చాలా బాగా ఆడతాడు గేమ్. అవునా? అంటే నబీల్ కంటే గౌతమ్ బాగా ఆడుతున్నా అంటున్నారు. నబీలే బాగా ఆడతాడు. వై ఎందుకు? ఏం ఆడుతున్నాడు? గేమ్ బాగా ఆడతాడు. అంటే సీజన్ 8 ఎలా అనిపించింది మొత్తానికి? చాలా బాగుంది. ఓకే, ప్రీవియస్ సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ బాగుంది. ఈ సీజన్ బాగుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినట్టు బాగుందా, బిఫోర్ బాగుందా? వైల్డ్ కార్డ్. ఓకే, టాప్ 3లో ఎవరెవరు ఉన్నారు? నబీల్, గౌతమ్, అవినాష్. లేకపోతే నిఖిల్ ఉన్నారు. ఓకే, మరి అన్ని మీరు అయితే ఎవరు విన్ అవుతారు? నబీల్ అంటున్నారు కదా, మరి గౌతమ్ విన్ అయిపోతే ఏం చేయలేదు. అవుతాడు. ఎవరు విన్ అవుతాడు? నబీల్ అవుతాడు. మొత్తానికి అయితే ఎలా అనిపించింది సీజన్ 8? చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా? ఉందన్న. ప్రీవియస్ సీజన్స్ బాగుంది, ఈ సీజన్ బాగుంది. ఈ సీజన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్ కాకుండా ఇంకా ఎవరు? గౌతమ్. గర్ల్స్లో ఎవరు పాడుతున్నారు? విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి. ముగ్గురులో రోహిణి అంటే ప్రేరణ పాడుతుందా? ఎందుకు ప్రేరణ? లుకింగ్ క్యూటా? గేమ్ పాడుతుందా? గేమ్